గురుకుల విద్యార్థి కిడ్నాప్ నిన్న సంచలనం అయ్యాక నిన్న సాయంత్రం ఉన్నట్టుండి తీసుకొచ్చి వదిలిపెట్టారు. ఇప్పుడు ఆ అంశానికి సంబంధించి తెలుగుదేశం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అనుచరుడితను అన్నటువంటిది సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం శివారు ఠాణే లంకలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ పాఠశాల నుండి 10వ తరగతి విద్యార్థిని కిడ్నాప్ చేసి మరుసటి రోజు వదిలేయడం కలకలం సృష్టించింది. ఆ బాలికను తీసుకెళ్లిన ఒక టీడీపీ కార్యకర్త ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకు అనుచరుడు. బాలిక బంధువుల కథనం ప్రకారం జిల్లాలోని కాట్రేనికోన మండలానికి చెందిన బాలిక ఈ పాఠశాల చదువుకుంటుంది. పల్లంకుర్రు శివారు వడ్లవారిపేటకు చెందినటువంటి టీడీపీ కార్యకర్త మోకా గిరిబాబు బుధవారం ఆ పాఠశాల ఏదైతే హాస్టల్కి వెళ్ళి బాలిక నాయనమ్మ ఒంట్లో బాగాలేదని బాలికను తన వెంట పంపించాలని కోరాడు. దీనికి అక్కడ సిబ్బంది నిరాకరించారు. మరికొంతసేపటికి ఆ బాలిక మేనమామ బారినని చెప్పి ఓ మహిళ హాస్టల్కి వచ్చి బాలికను తీసుకెళ్ళింది. బుధవారం సాయంత్రం దాకా ఆ బాలిక తిరిగి పాఠశాలకు చేరలేదు. దీంతో ప్రిన్సిపాల్ శారద బాలిక నాయనమ్మకు ఫోన్ చేశారు. మనవరాలి కోసం తాను ఎవరిని పంపించలేదని, బాలిక ఇంటికి రాలేదని ఆమె చెప్పడంతో ప్రిన్సిపల్ శారద ముమ్మడివరం పోలీసులకు కంప్లైంట్ చేశారు. అమలాపురం డీఎస్పీ టీఎస్కే ప్రసాద్, ముమ్మడివరం సీఐ ఎం మోహన్ కుమార్, ఎస్ఐ డి జ్వాలాసాగర్ బాలిక హత్య కోసం గాలింపు చేపట్టారు. బాలికని కిడ్నాప్ చేసిన మోకా గిరిబాబు అని, అతని మరదలు అర్చన సహకరించిందని గుర్తించారు. ఎమ్మెల్యే సుబ్బరాజుతో నిందితుడు గిరిబాబు అన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం నిందితుడు ఆ బాలికను తీసుకొచ్చి స్కూల్ దగ్గర వదిలి వెళ్ళాడు. బాలిక నాయనమ్మ బంధువులు గురువారం పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు. తాము గురుకుల పాఠశాలకు వెళ్ళాలంటే సవాళ్ళ ఆంక్షలు చెప్తారని, అటువంటిది బయట వ్యక్తులతో ఎలా పంపించారని ప్రశ్నించారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్ సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు బాలికను వైద్య పరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుల మీద కిడ్నాప్, అత్యాచారం, ఫోక్సో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.